శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ అష్టమి శుక్రవారం. ఈరోజు అష్టమి మధ్యాహ్నం 1:43 వరకు ఉంది. తదుపరి నవమి. ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు మార్చి 7, 2025 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:42 లాగైతే 9:29 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 లాగైతే 1:24 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్రం ఉదయం 9:42 లాగైతే 11:13 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మృగశిర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతధర, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే మృగశిర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన కైవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయుధ వ్యాపారంగా ఉన్న వాళ్ళకి కానీ, పాతని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లాల మామిడి.